చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా శుభాభివందనాన్ని తెలియజేస్తున్నాం. ఉపవాసము ద్వారా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములను మనము అధిగమించవచ్చని మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు మనకు అందిస్తున్న సందేశాలను మనం వింటున్నాం. ఇందులో భాగంగా నేత్రాశను గురించి మనము ఇదివరలో ధారావాహిక సందేశాలు విన్నాం. ఈనాటి కార్యక్రమంలో లివింగ్ ఏ సోబర్ లైఫ్ డినయింగ్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరేచ్ఛలను గురించి ఉపవాసము ద్వారా వాటిని మనము ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. సందేశానికి ముందు లెంట్ కాలం సందర్భంగా ఈ భక్తి గీతం. మాదు పాపములెల్ల మోయగా మ్రానుపై భారమాయగా మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా. మాదు పాపములెల్ల మోయగా మ్రానుపై భారమాయగా మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా. మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా. గెత్సెమను వనమందు నీకు చచ్చునంతటి వేదన, గెత్సెమను వనమందు నీకు చచ్చునంతటి వేదన. హెచ్చుగా తండ్రిని పిలిచి ఏడ్చి వేడితివెంతయో, హెచ్చుగా తండ్రిని పిలిచి ఏడ్చి వేడితివెంతయో, ఏడ్చి వేడితివెంతయో, ఏడ్చి వేడితివెంతయో. మాదు పాపములెల్ల మోయగా మ్రానుపై భారమాయగా మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా. మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా. జనకనీ చిత్తంబు ఎగుచో సాధ్యమౌ ఈ పాత్రను, జనకనీ చిత్తంబు ఎగుచో సాధ్యమౌ ఈ పాత్రను. నెనరు తోడ తొలగజేయ నీదు చిత్తం బంటివా. నెనరు తోడ తొలగజేయ నీదు చిత్తం బంటివా. నీదు చిత్తం బంటివా, నీదు చిత్తం బంటివా. మాదు పాపములెల్ల మోయగా మ్రానుపై భారమాయగా మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా. మమ్ముగావ యేసునాథ మరణము నొందీతివా.
అనుదిన దైవధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. శరీర వాంఛలను అధిగమించడానికి గెలవడానికి ఉపవాసం. శరీర వాంఛల్లో తిండిపోతనం, త్రాగుబోతనం చేసుకుంటాం. గర్వం కూడా ఒక లక్షణం. గర్వము, అసూయ ఇవి శరీర కార్యాలు కూడా రాయబడింది. ఎవరికి ఉంది ఈ లక్షణం, గర్వం అనే లక్షణం? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివి, జనములను పడగొచ్చి నీవు నేల మచుకు ఎలా నరకబడితివి, నేను ఆకాశానికి ఎక్కిపోయినను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనం హెచ్చించుతును, ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును. ఇది సాతాను యొక్క గర్వం, లూసిఫర్ గర్వం. లూసిఫర్కి అందం చాలా ఉంది. తర్వాత ఎంత మంచిగా సంబోధిస్తుంది, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడ్డావు. ఆ సాతాను ఎప్పుడైతే పడ్డదో తనతో కూడా కొంత పరివారాన్ని సిద్ధం చేయాలనేది వాడి ఆశ. సాతానుడికి యేసుక్రీస్తు ప్రభువుకు జరిగిన యుద్ధం అంతా కూడా మన జీవితం. కాబట్టి ఇక్కడ యెషయా 14 దేవునితో సరి సమానంగా ఉండాలనుకుంటాడు. సాతానుడు గర్వంతో పడిపోయారు. అది గర్వం కంటే పతనానికి ముందు గర్వం నడుస్తుంది. సామెతల గ్రంథంలో రాయబడి, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో రాయబడి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇది ఎవరికి ఉంది అంటే, దేవుడు నీచుల కొరకు, పాపుల కొరకు వచ్చాడు కాబట్టి దేవుని వైపు చూడాలి, కానీ దేవునితో సమానంగా ఉండాలనే ఆశ ఈ యెషయా గ్రంథంలో ఎవరికి ఉంది? లూసిఫర్కు ఉంది. ఈ గర్వపు లక్షణాలు అందరూ కూడా పడిపోయారు. ఎవరంటే, ముందుగా దినవృత్తాంతల గ్రంథం, 2వ దినవృత్తాంతల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో ఉజ్జియా ఒక రాజు ఉంటాడు. ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన గర్వంతో పడిపోయినట్టుగా ఉంది. 26వ అధ్యాయంలో 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున్న గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా, ఇక్కడ ఆయనకు కుష్టు వచ్చినట్టుగా ఉంటుంది. ఏం చేశాడినా? ఉజ్జియా చాలా మంచి రాజుగా, ముందు వచనాల్లో ఉజ్జియా ఏలడ ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 ఏలినాడు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. కానీ ఎప్పుడు గర్వం వచ్చింది? స్థిరపడిన పిమ్మట గర్వస్తుంది. మనస్సునందు గర్వించుట. మనసునందు గర్విస్తే తప్పకుండా చెడిపోతారు, పడిపోతారని ఉంది. ఈ గర్వము సాతానుడి యొక్క. ఈ ఉజ్జియాకు దేవుడు కుష్ఠరోగం. ఎందుకంటే యాజకులు అభిషేకించబడిన వారు ధూపం వేయాలి, కానీ ఆయన ధూపార్తి తీసుకొని ధూపం వేసినప్పుడు ఆ పీఠం ప్రక్కన ఉండగా యాజకులు చూచుడగానే ఆయన నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడు. దేవుడు సింహాసనం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. ధనఘనతలు అన్నీ ఇచ్చిన తర్వాత మనసునందు గర్విస్తే ఎంత తొందరగా ఇచ్చాడు అంత తొందరగా తీసేసే అధికారం కూడా దేవుడికి ఉంది. ఆయన ఏం చేశాడంటే, తీసుకొచ్చి ఆయన కుష్టి వచ్చినప్పుడు పాలెము వెలుపల ఉన్నాడు. ఆయన దేశానికి అంతా రాజుగా ఉండవలసిన వాడు ఆ విధంగా చెడిపోయినాడు. ఇంకొకరు కూడా ఉన్నారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. గర్వించిన తర్వాత ఎలా అవుతారు, గర్వించిన తర్వాత జీవితం ఎలా అవుతుంది అనే దాని గురించి రాయబడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండే కనుక అతను పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. ఎవరికి? యాజకునికి, ఒక దైవ సేవకునికి విరోధంగా మాట్లాడి. ఇది కూడా ఈర్ష్యనే, పగనే, కక్షనే, అసూయనే. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా? ఇప్పుడు సాతానుడి లక్షణం, నేను ఆయనకు సమానం కాదా, నేను ఆయన ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. దేవునికి సమానం ఎప్పుడు గారు. ఆయన మోషే యెహో ఆ మాట వినెను. మీరు మాట్లాడే మాటలు దేవుడు వింటాడు. వ్యర్థమైన మాటలన్నీ కూడా తీర్పులోకి వస్తాయంట. కాబట్టి ఇక్కడ మోషే భూమి మీద వారందరూ మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించారు. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభం దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంను నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు.
అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చిన మనిషి మీద విరోధంగా ఈర్ష్యతో, పగతో, కక్షతో, అసూయతో మాట్లాడిన ఈ శరీర వాంఛ, శరీర క్రియలు వీటి ద్వారా ఏం పొందుకున్నారు? ఆత్మ సంబంధమైన వరములు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఆ అన్నతో కూడా ఉండకుండా వాళ్ళని దేవుడు కుష్ఠరోగంతో ముట్టాడు. తర్వాత మళ్ళీ మోషేనే ప్రార్థన చేస్తే అది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ప్రియ సహోదరులారా, దేనిని బట్టి మనం అతిశయిస్తాం. కాబట్టి దేవుడు శరీర వాంఛలు గెలవటానికి ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మతో అరణ్యకు కొనపోబడని ఉంది. అక్కడ టెంప్ట్ చేశాడు. ఏంటంటే ఉపవాసం ఉన్న వ్యక్తికి రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే అప్పుడు చెప్తాడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల మనుషుడు బ్రతుకుతాడని. దేవుడు వాక్యాన్ని ఈలాగు వ్రాయబడినది అని చెప్తుంటాడు. దావీదు నుండి 20 తరాలు రాజులే. కానీ దావీదుకు దేవుడు ఆలయం కట్టాలని అడిగినప్పుడు నాతాన్ ద్వారా తెలియజేశాడు, నీవు కట్టకూడదు, నీ చేతులు రక్తసిక్తములైనవి కాబట్టి నీ కుమారుడి చేత కట్టిస్తానంటాడు దేవుడు. కాబట్టి ఆ కుమారుడు సొలొమోను ఒక దేవాలయం అయితే కడతాడు, కానీ ఆ దేవాలయంలో ఉన్న పవిత్రత కానీ పరిశుద్ధత కానీ ఆయనకి ఏది అంటకుండా ఆయన పరస్త్రీ వ్యామోహం వలన తన దేహాన్ని భయంకరమైన వాటికి అప్పగించుకోవడం వలన ఆయన పతనమైపోతాడు. కాబట్టి ప్రియా సహోదరులారా, శరీర వాంఛలు ఇలాంటి మొదట తిండిబోత్తనం, తాగుబోత్తనం నేర్చుకున్నాం. తర్వాత తాగితే ఏలా అని ఒక రాజుడు ఆయన మీద కుట్ర పండినప్పుడు కూడా ఆయన తెలుసుకోలేకపోతాడు. ఎందుకంటే త్రాగుబోతుల మీద వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ విజ్డమ్ని స్నాచ్ చేసడానికి ఒక అస్త్రం అనమాట, వాళ్ళు మత్తుగా చేసేసి. కాబట్టి అది మంచిదిగా అని దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. ఈ సువార్త మొత్తం ఉన్న ఈ భాగంలో పతనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ఈ గర్వంతో ఉన్న రాజులందరూ పడిపోయాడు. తర్వాత సంఖ్యాకాండంలో మిరియాము చూసాం, ఉజ్జియాను చూసాం. తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వస్తారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. అతడు బేతనీయుల కుష్ఠరోగిని సీమోను ఇంట భోజనం కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా అని సనుగుకొనిది. ఈమె జోలికి పోకుడు, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఆమె మంచి కార్యమే చేశాను. బీదలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటారు. ఈమె తన శక్తి కొలది భూస్థాపన నిమిత్తం ఆ శరీరమును ముందుగా అభిషేకించెను. శరీరాన్ని అభిషేకించింది ఎవరు? ఈ సీమోను పేతురు. సీమోను కుష్ఠరోగిన సీమోను ఇంట భోజనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక అసూయపరుడు కూడా ఒక అతను ఉంటాడు. ఎవరు? 12 మందిలో ఒకడు ఇస్కారియోతు యూదా. ఆయన వచ్చేసి ఏమంటాడు, ఆయన ఈ ద్రవ్యం ఇస్తాను నేను అని వాగ్దానం చేసి వాడు ఆయనను అప్పగించటకు ఒక కుట్ర పన్నుతున్నప్పుడు ఈ విషయం చూసి అంటాడు, అది ఎవరికైనా బీదలకు ఇవ్వచ్చు కదా అని ఒక సలహా ఇస్తాడు అనమాట. అక్కడ ఆమె చేస్తున్న మంచి కార్యాన్ని బట్టి ఆయన ఓర్చుకోలేకపోతాడు. మొదటిది ఉజ్జియాను చూసాం. ఉజ్జియా గర్వంతో పడిపోయినట్టుగా చూసాం. తర్వాత ఇంకే శరీరాన్ని అప్పగించుకున్న సొలొమోను గురించి చూసాం. సొలొమోను ఆలయాన్ని కట్టాడు, కానీ ఆలయం తన మనసుకు మాత్రం ప్రాకారం కట్టుకోడు. గర్వం ద్వారా సాతానుడికి రక్షణ ద్వారా గర్వము, అసూయ, తనకంటే దేవునితో సమానంగా ఉండాలనే ఒక భయంకరమైన ఆలోచన ద్వారా మనుషులు పడిపోయారు. ఈ శరీర వాంఛలు గెలవటానికి ఉపవాసం చేయాలి. దేవుడి మాటలు దీవించుగాక. మానవుని పాపములు నిన్ను క్రూరముగా సిలువపై, మానవుని పాపములు నిన్ను క్రూరముగా సిలువపై, మారె చెమటగ రక్త బిందువులు కారే ఆస్థలి మెండుగా, మారె చెమటగ రక్త బిందువులు కారే ఆస్థలి మెండుగా, కారే ఆస్థలి మెండుగా, కారే ఆస్థలి మెండుగా, మాదు పాపములెల్ల మోయగా మ్రానుపై భారమాయగా, మమ్ముగావ యేసునాథ మరణము నుండి
చూసీతివా మమ్ముగావ యేసునాథ మరణము